ఈరోజు మనం బెంగళూరులో ఉన్నాం. బెంగళూరులో చూడండి, ఇక్కడ బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా ఇక్కడ ఇసుక బదులు రాతి పొడిని వాడుతున్నారు. ఈ రాతిని బాగా క్రష్ చేసి 2 విధాల ఇసుక తయారు చేస్తున్నారు. దీంట్లో ఒకటి ఫ్రీ శాండ్ అంటే ఇది ఫ్రీ శాండ్, ఇది ఫ్రీ శాండ్ అంటారు వీటిని. చూడండి, బాగా సన్నగా ఉంది. ఈ ఫ్రీ శాండ్ మనకి దేనికంటే ప్లాస్టింగ్ చేయడానికి దీన్ని ఉపయోగిస్తారట, ఈ ఫ్రీ శాండ్ని. అలాగే మనకి చూసినట్లయితే అప్పుడు ఈ శాండ్ని ఎం శాండ్ అంటారంట. ఈ ఎం శాండ్ ఎందుకంటే, ఈ ఎం శాండ్ జనరల్గా చూస్తే కాంక్రీటు, టైల్స్, అలాగే గ్రానైట్, ఇటుకట్టుకి కూడా ఈ శాండ్ని ఉపయోగిస్తారట. చూడండి, అంతా కూడా బెంగళూరు అంతా కూడా ఇదే ఉపయోగిస్తున్నారు. ఎందుకు ఉపయోగిస్తున్నారంటే, జనరల్గా కూడా ఇక్కడ ఇసుక దొరకడం కష్టం. ఒకవేళ ఇసుక దొరికినా కూడా మనకి ఇసుక చాలా కాస్ట్ అనమాట. 6 వీలర్ లారీ మనం చూసుకున్నట్లయితే 1 lakh అట. అదే 6 వీలర్ ఈ శాండ్ ఎం శాండ్ కొనుక్కుంటే 24,000 25,000తో మనకి వస్తుందంట. అందుకని ప్రతి ఒక్కరు కూడా ఇలాగా ఇసుక బదులు ఈ రాతి పొడిని, అంటే రాతిని బాగా కావాల్సిన విధంగా తయారు చేసుకుని దీన్ని ఇలాగ ఇల్లు కట్టడానికి ఉపయోగిస్తున్నారు. అదే కాకుండా మనం చూసినట్లయితే ప్రతి ఒక్కరు కూడా దానివల్ల ఏమవుతుందంటే, పర్యావరణ పరంగా కూడా ఇది ఖర్చు తగ్గుతుందట ఏకంగా. దీనివల్ల ఈ ఇసుక బదులు దీన్ని వాడడం వల్ల చూస్తే కట్టడం కూడా మనకి ఇసుకతో కట్టిన కట్టడం లాగే మంచి స్ట్రాంగ్గా ఉంటుంది అంటున్నారు ఇక్కడ వీళ్ళు. ధన్యవాదాలు. హరిత వికాస్ ఫౌండేషన్, తునిమి, దాలినాడు మాస్టర్.